గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వాషింగ్టన్ DC. బాగున్నారండి మీరందరూ? నేను రీనా స్టెల్లా హ్యాపీగా ఉన్నాము ఇక్కడ. అయితే ఈ వారం వీడియో మొరాకో అన్న దేశం గురండి. నేను ఈజిప్ట్ దేశంలో ఒక 3 days ఉన్నానని చెప్పాను కదా, అది అయిపోయిన తర్వాత అక్కడ నుండి నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. అయితే అక్కడ నుండి అమెరికా వెళ్ళడానికి కైరో ఎయిర్పోర్ట్ నుండి కాసాబ్లాంకా, మొరాకో క్యాపిటల్ సిటీ, అక్కడికి వెళ్ళి అక్కడ ప్లేన్ మారి అక్కడ నుండి మళ్ళీ నాన్ స్టాప్ అమెరికాకి అనమాట ఫ్లైట్. అయితే నాకు 7 hours టైం ఉంది మొరాకో దేశంలోను. 7 గంటల టైం ఉందన్నమాట. సో అయితే 7 గంటల సేపు నేను ఎయిర్పోర్ట్లో ఎప్పుడూ ఉండను. సో ఆ 7 గంటలనే నేను చక్కగా వాడేసుకున్నాను అనమాట. ఏం చేశానంటే, అంటే ఎలాగైనా నాకు వీసా అవసరం లేదు అమెరికన్ సిటిజన్కి. సో నేను ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ నాకు 7 hours టైం ఉంది, మీ ఊరు సరదాగా చూస్తానంటే ఓకే అన్నారు. సో ఆ విధంగా నేను ఆ ఊరు లోపలికి వెళ్ళిపోయాను అనమాట. ఊరు తిరిగేశానండి చక్కగా. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, మొరాకో అన్న దేశం ఆఫ్రికా ఖండంలో ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన వెంటనే అందరూ నల్లోళ్ళే కనిపిస్తారు అనుకున్నాను, ఆఫ్రికా వాళ్ళు. కానీ ఒక్క నల్లోడు కనిపించలేదు నాకు మాత్రం. అందరూ తెల్లోళ్ళే ఉన్నారు. అరబిక్ మనుషులు అనమాట వాళ్ళందరూ. ఆరబ్స్ అంటారు. ఆ భాష కూడా అరబిక్ భాష మాట్లాడుతున్నారు వాళ్ళు. సో చాలా విచిత్రంగా ఉందండి. కంట్రీ మాత్రం చాలా నీట్గా బాగుందండి. అండ్ కాసాబ్లాంకా చాలా పేరు ప్రఖ్యాతులు అనమాట. హిస్టరీలో కూడా చదువుతుంటే కాసాబ్లాంకా గురించి చాలా చాలా రాసి ఉంది. సో మొత్తానికి ఒక 2 hours, 1 hour వెళ్ళడానికి, 1 hour తిరిగి రావడానికి పక్కన పెట్టిస్తే, మళ్ళీ ఇమ్మిగ్రేషన్కి నాకు ఒక 2 hours ఉండాలి కదా. సో అందుకని నేను 2.5 hours అండి సరదాగా తిరిగిస్తాను అనమాట. సో అయితే ఆ 2.5 hours స్టాప్ ఓవర్ నేను ఏమేం చేశానో మీకు వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో అండి. వెల్కమ్. మొరాకో దేశం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తానండి. ఆఫ్రికాలో టాప్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట మొరాకో. ముఖ్యంగా కాసాబ్లాంకా క్యాపిటల్ సిటీ. చాలా మంది వెళ్తుంటారండి ప్రపంచం నలుమూలల నుండి. మొరాకో ఒక అరబిక్ కంట్రీ అండి, ఆఫ్రికా ఖండంలో ఉంది. అయితే అన్ని రకాల మనుషులు కూడా అక్కడ ఉంటారండి. చాలా మంది ఇండియన్స్ కూడా అక్కడ జాబులు చేస్తున్నారు. వాళ్ళు కూడా అరబిక్ నేర్చేసుకొని అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళని చాలా మందిని చూశాను నేను. మొరాకోలో కాఫీని చాలా ఇష్టపడతారు, కానీ టీని పూజిస్తారండి. ఎవరింటికి వెళ్ళినా సరే టీ ఇవ్వకుండా వదలరు వాళ్ళు. మొరాకోలో ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ అక్కడే ఉందండి. అంటే విశ్వవిద్యాలయం అంటారు కదా, ప్రపంచంలో పాత విశ్వవిద్యాలయం ఆ దేశంలో ఉందండి. అయితే ఇప్పుడు కాసాబ్లాంకా వెళ్తున్నాను కదా. అయితే కాసాబ్లాంకా పాపులేషన్ జనసంఖ్య 33 లక్షల మంది అండి. అయితే ఇండియా వాళ్ళు ఎవరైనా మొరాకో దేశం వెళ్ళాలంటే వాళ్ళకి వీసా అవసరం అండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా వాళ్ళు పెట్టారు. చాలా బాగుంది అది. ఫ్లైట్ టికెట్ సుమారు 30 నుండి 50 వేల వరకు అవుతుందండి రౌండ్ ట్రిప్. అక్కడ బడ్జెట్ అకామిడేషన్ ఉంది, 5 star హోటల్ అకామిడేషన్ కూడా ఉంది. అయితే మనం 5 star హోటల్ అకామిడేషన్కి వెళ్ళిపోతాము. సో అలవాటు అయిపోయింది కదా, చాలా బాగుందండి. అయితే ఆ కంట్రీ కూడా చాలా వేడిగా ఉంటుంది, మళ్ళీ చాలా చల్లదనం కూడా ఉంటుందండి. బోత్ ఎక్స్ట్రీమ్స్ అనమాట, ఎందుకంటే డిజర్ట్ ఏరియా. నేను కైరో ఈజిప్ట్ నుండి కాసాబ్లాంకా మొరాకో నాన్ స్టాప్ ఫ్లైట్ మీద వెళ్ళానండి. సుమారు 5.5 గంటలు పట్టింది. అయితే ఇండియా నుండి కూడా మొరాకో వెళ్ళొచ్చు, నాన్ స్టాప్ ఫ్లైట్ లేదు, 14 గంటలు పడుతుంది. 36,000 నుండి 75,000 వరకు, 7,800 kilometers అండి. అక్కడ డబ్బుల పేరు మొరాకన్ దిర్హమ్స్ అంటారు. అది అంత ఎక్కువేం కాదు, కానీ అంత చీప్ కూడా కాదండి. అదిగో సైట్ సీయింగ్ చాలా ఉన్నాయండి. ఎక్కువగా ఇంచుమించు మసీదులు టైప్లో ఉంటాయి ఆ బిల్డింగులు, కట్టడాలు అన్నీ. సో ఎక్కడ చూసినా సరే మనకి అక్కడ ఎడారి, మళ్ళీ ఇసుకతోటి, రాళ్ళతోటి, రెప్పలతోటి తయారు చేసింది. కానీ అంత అందంగా చేసుకున్నారండి ఆ దేశాన్ని. సో ఉన్నదాంతో చక్కగా సర్దుకొని, చూసారా రాళ్ళతోటి అది కోటలాగా ఉంది, చాలా బాగుందండి. ఆ ఊరు కూడా ఎక్కువగా చెట్లు ఏమీ ఉండవండి, అంతా బిల్డింగ్లు మట్టితో చేసిందనమాట. అందుకే వేడి కూడా చాలా ఎక్కువ. సో ఇదంతా చూడండి,
వీధుల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. బాగుందండి, మొత్తానికి కొంచెం వెరైటీగా ఉందన్నమాట, నచ్చేసింది. సిటీ మాత్రం ఇంచుమించు మన ఊర్లాగే ఉన్నాయి. హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, కలకత్తా ఆ విధంగా బిల్డింగ్లు మాత్రం చక్కగా ఉన్నాయి. అయితే ఇక్కడ వింతగా ఏంటంటే ట్రామ్ పెట్టారండి. ఇది లేటెస్ట్ మోడల్ అనమాట. 2014లో అనుకుంటా ఇది స్టార్ట్ చేశారు. ఊరంతా తిరగొచ్చు. దిస్ ఈస్ కాసాబ్లాంకా ఇన్ మొరాకో. ఐఎమ్ గోయింగ్ బై ద ట్రైన్. సాధారణంగా నేను ఏ కంట్రీ వెళ్ళినా, ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా అక్కడ లోకల్గా కార్ని, డ్రైవర్ని సెట్ చేసుకుంటాను. అయితే ఇక్కడ డ్రైవర్స్ లేరండి, రెంట్కి తీసుకోవచ్చు కానీ మనమే నడుపుకోవాలంట. అయితే ఎందుకు వచ్చిన తతంగం అనేసి నేను ట్రైన్ ఉంది నాన్ స్టాప్ ఎయిర్పోర్ట్ నుండి సిటీ వరకు 40 minutes ట్రైన్ అనమాట. సో వెళ్ళాను అయితే దాని మీద. చాలా బాగుందండి. యాక్చువల్లీ అక్కడక్కడ బాంబే లోకల్ ట్రైన్స్ లాగా గుర్తొచ్చాయి, కానీ ఇక్కడ అంత బీడీ ఏమీ లేదు. సో బాగానే ఉంది. చక్కగా సముద్ర తీరాన్న ఆ ట్రైన్ ట్రాక్స్ అయ్యి ఇండియా బాగా గుర్తొచ్చిందండి నాకు. సో ఆ వైర్స్, స్టేషన్ చూడండి, అసలు ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉన్నారనమాట. అక్కడ కూడా ఎక్కువ కార్స్ ఉన్నట్టున్నాయి, చాలామంది డ్రైవింగ్ చేస్తున్నారు. ఇదిగో స్టేషన్ లోపలండి. ఇది స్టేషన్ లోపల రెస్టారెంట్స్, మళ్ళీ చిన్న చిన్న షాప్స్ చాలా నీట్గా ఉంచుకుంటున్నారండి వీళ్ళు. చిన్న కంట్రీ, చాలా నీట్గా చక్కగా ఉంచుకుంటున్నారు. చాలా చాలా నచ్చేసింది అనమాట. అక్కడ మెక్డానల్డ్స్ స్టాప్ చేశాను. స్టాప్ చేసి లంచ్ ఏదో తిన్నాను. మొత్తానికి అంత ఎక్కువేం కాదు, చాలా చీప్ అనమాట. సో మళ్ళీ ట్రైన్ టికెట్ కొనుక్కోవడానికి అక్కడ నిలబడాలన్నమాట. అందరూ లైన్లో నిలబడ్డారు, నేను నిలబడి చక్కగా తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా బయటకు వచ్చానండి. ఇంకా వచ్చి ఇంకా నా ఇష్టమే. అప్పుడు నేను కార్ని సెట్ చేసుకొని ఒక 2 hours ఆడనే పెట్టుకొని ఇంకా ఊరంతా తిరిగాను అనమాట అక్కడ నుండి. Bueno, sí. Camina. Rico, rico, rico. Y como dice mi coro que sigue ahí. Escucha mi salsa buena, abre la ventana. Escucha. Ahora estamos gozando hasta la mañana. Escucha mi salsa buena, abre la ventana. Ahora estamos gozando hasta la mañana. Melodía, melodía. Escucha mi salsa buena, abre la ventana. Ay, escucha mi salsa ahora. Ahora estamos gozando para bailar, para gozar, qué rico está. Escucha mi salsa buena. Ay, yo te traigo la salsa buena, es la verdad. Ahora estamos gozando hasta la mañana. Bueno, mira, escucha ahora. Ja. Si escucha mi salsa ahora, mi salsa para bailar, este ritmo tan sabroso, el ritmo para guarachar. Yo te canto con sentimiento y manana te lo voy a dar. Muévese con sabrosura, abre la ventana para respirar. Escucha mi salsa buena, abre la ventana. Ey, yo te traigo la salsa buena. Estamos gozando ahí nada más, que rico está. Escucha mi salsa buena, si yo te traigo mi salsa ahora, estamos gozando ahí nada más. Bueno, escucha de nuevo, mira. Los tambores se están arrollando, la banda está en candela ya, todo el mundo está bailando. Ven, ven, mi gente, vamos a gozar. Muévense con mi ritmo, un paso para adelante y un paso para atrás. Muévense con sabrosura, abre la ventana para respirar. Sí, escucha la salsa que te traigo ahora. Ay, a Nueva York, a La Habana, donde quiera. Sí, yo te traigo la salsa buena para bailar. Ahora sí, allá se fue, melodía. Sabroso, qué rico está, muchas gracias mi gente. ఈ 2-3 గంటల్లో ఊరంతా తిరిగిస్తానండి. డ్రైవర్ పక్కనే ఉన్నాడు, ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళాడు, ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపాడు. సో చాలా మంచి క్వాలిటీ టైం నేను స్పెండ్ చేశాను. సో మేబీ నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినప్పుడు
ఇంకా ఎక్కువగా ఊర్లు తిరగవచ్చు. మళ్ళీ మొరాకో దేశంలో వేరే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయండి, అవి ఇంకా బాగుంటుందన్నమాట. కాసాబ్లాంకా అంటే అది ఒక పెద్ద నగరం కదా, సిటీ ఇంచుమించు ఒకలాగే ఉంటుంది. అయితే రిటర్న్లో నేను స్టేషన్ దగ్గర డ్రాప్ చేసాడు, అక్కడ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను నేను. అయితే ఆ ట్రైను 20 మినిట్స్లో వెళ్ళవలసింది 1 అవర్ పట్టిందండి. అంటే ఆగిపోయింది అక్కడ, అది ఊహించలేదు నేను బాగానే లెక్కేసుకున్నాను. లక్కీగా 2 అవర్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో లాస్ట్ మినిట్ అనమాట నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను. చివరికి నా ఫ్లైట్ నేను చేరుకున్నానండి, లేకపోతే అక్కడ ఒక రోజు ఉండవలసి వచ్చింది. సో మొత్తానికి ప్రయాణం చక్కగా జరిగిందండి. మొరాకో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ కంట్రీ అయితే క్విజ్ టైం. ఇప్పుడు నెక్స్ట్ కంట్రీ ఈక్వెడార్ అన్న దేశం అండి. అది సౌత్ అమెరికాలో. సౌత్ అమెరికా అంటే కెనడా, అమెరికా, సెంట్రల్ అమెరికా, ఇంకా కిందకి వెళ్తే సౌత్ అమెరికా ఖండం అనమాట. చాలా పెద్ద ఖండం అది. సో అందులో ఈక్వెడార్ అన్న దేశంలోనూ వీడియో నేను చూపిస్తాను మీకు. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఈక్వెడార్ దేశము 2 విషయాలకి ప్రసిద్ధి అనమాట. అదేదో మీరు చెప్పగలగాలి. వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఈక్వెడార్? సో అది మీరు ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ అండి. మీ శామ్ వనము, మీ ట్యూబర్. బాయ్.